హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి సంపూర్ణ పూజా విధానం చేశామండి. పూజ కంటే ముందు నైవేద్యాలు తెలియాలి కాబట్టి అందరికీ నైవేద్యాలు వీడియో చేసి పెడుతున్నాను. శివుడికి ఎంతో ఇష్టమైన పాయసము, పులిహోర, పులగము, చిలకడ దుంపలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర, కొబ్బరి, గుగ్గిళ్ళు, గోధుమ హల్వా చేసి పెట్టానండి. ఈ పూర్తి వీడియో ఈరోజు చూద్దాం. ఇప్పుడు పులగం చేద్దాము. పులగం చేయడానికి 1 కప్పు రైస్కి 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. మందంగా ఉండే కడాయిని తీసుకోవాలి. ఈ కడాయిలోకి మనం తీసుకున్న 1/2 కప్పు పెసరపప్పుని ఎర్రగా అయ్యేంత వరకు దూరగా బాగా వేయించుకోవాలి. చూడండి, పెసరపప్పు ఎర్రగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాము. చూడండి, మనం చల్లారబెట్టుకున్న పెసరపప్పుని ఒక కుక్కర్లోకి వేసుకున్నాము. అలాగే 1 గ్లాస్ బియ్యాన్ని వేసుకుందాము. 3 సార్లు బాగా వాష్ చేసుకుందాము. పెసరపప్పుని బియ్యాన్ని బాగా కడుక్కున్నాము. నాకు బియ్యము పప్పు కలిపి 1.5 గ్లాస్ అయిందండి. అందుకని నేను 3 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 చిటికెడు పసుపు వేద్దామండి. 3 విజిల్లు వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందాము. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు రానిచ్చుకోవాలండి, సరిపోతుంది. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిందండి. విజిల్ అంతా చల్లారిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. కుక్కర్ 3 విజిల్ అయిపోయి చల్లారిపోయిందండి. విజిల్ కూడా ఆరిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, పులగం ఎంత బాగా కుక్ అయిందో, ఎంత పలుకుగా వచ్చిందో. ఇప్పుడు ఒక కప్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, వేడిగా పులగం రెడీ అయిపోయింది. మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు పులగం పైన 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. శివరాత్రికి శివయ్యకి చిరుధాన్యాలను నానబెట్టి వాటిని తాలింపు వేసి ప్రసాదంగా పెడతారండి. ఇది చాలా అంటే చాలా స్పెషల్ ప్రసాదము. అందుకోసం నేను అలసందలు, పెసర్లు, శనగలు, అనుములు, అలాగే కందులు తీసుకున్నానండి. వీటిని నైట్ అంతా నానబెట్టుకొని ప్రసాదం చేసుకుందాం. కనీసం 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న ధాన్యాలను ఉడకబెట్టుకుందాము. ముందుగా వీటిని బాగా కడిగి కుక్కర్లోకి వేసుకున్నాను. ఇవి 6 నుంచి 8 గంటలు నానబెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా నానాయో. వీటిలోకి వాటర్ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మూత పెట్టేసుకొని 3 విజిల్లు రానిస్తే సరిపోతుందండి. మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేద్దాం. చూడండి, గింజలు 3 విజిల్లు వచ్చిన తర్వాత దించుకున్నాము. అలాగే దీనిలో వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ అయ్యేకి ఇలా హోల్స్ ఉండే గిన్నెలోకి వేసుకున్నాము. ఇప్పుడు వీటిని తిరువాత వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కాగిందండి. కొంచెం ఆవాలు వేసుకుందాము. ఇదే ఆయిల్లోకి కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకుందాము. సాల్ట్ ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నామండి, అందుకని నేను సాల్ట్ వేయట్లేదు. ఇప్పుడు గింజల్ని వీటిలో వేసుకొని బాగా కలిపేసుకుందాం. రెండు నిమిషాలు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ప్రసాదం పులిహోర రెడీ చేసుకుందాము. ప్రసాదం పులిహోరకి 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటున్నాను. 3 సార్లు బాగా వాష్ చేసుకుందాము. చూడండి, 3 సార్లు రైస్ని వాష్ చేసుకున్నాను. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసే వాటర్ వేసుకుంటున్నానండి. పులిహోరకి ఎప్పుడైనా సరే రైస్ పలుకుగా ఉండాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే దీంట్లోనే 1 చిటికెడు పసుపు వేసుకొని
దీన్ని ఉడకబెట్టుకుందాం. ఈ మిశ్రమాన్ని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. రైస్ ఉడికేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకుందాము. వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే చింతపండు తొందరగా నానుతుంది, గుజ్జు కూడా చాలా బాగా వస్తుంది. అన్నము 3 విజిల్ వచ్చి విజిల్ కూడా ఆరిపోయిందండి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాము. చూడండి ఎంత పలుకుగా ఎంత బాగా వచ్చిందో, రైస్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఈ అన్నాన్ని ఇప్పుడు పెద్ద ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు పులిహోరలోకి పొడిని తయారు చేసుకుందాము. అందుకు 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 8 నుంచి 10 మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, ఒక ఎండుమిరపకాయ. ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి. చూడండి ఇవి బాగా వేగాయి. దీంట్లోకి ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్ల నువ్వుల్ని వేసుకుందాము. ఈ పొడినంతా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి అన్నీ ఎర్రగా బాగా వేగాయి. వీటిని మిక్సీ పట్టుకుందాం. చూడండి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాము. నేను చూపించే ఈ పొడి కేవలం 2 గ్లాసుల బియ్యానికి మాత్రమేనండి. తాలింపు వేసుకుందాము. తాలింపు వేసుకోవడానికి 1 కప్ ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్లో కాగిందండి. ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటిపటలాడాయి కదా, పచ్చిశనగపప్పు వేసుకుందాము. నైట్ అంతా నానబెట్టుకున్న శనగలండి, శనగలు వేసుకుందాము. అలాగే వేరుశనగ గింజలు వేసుకున్నాము. వీటిని ముందు బాగా వేయించుకోవాలి. చూడండి ఈ గింజలన్నీ బాగా వేగాయి కదా, వీటిల్లోకి పొడుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందాము. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. చూడండి అన్నీ బాగా వేగాయి కదా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అన్నంలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు, ఈ గుజ్జుని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఈ గుజ్జు బాగా ఉడకాలి. ఈ గుజ్జు మొత్తం దగ్గరికి పడి ఈ చింతపండు గుజ్జులోంచి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అంతవరకు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఈ మిశ్రమం అంతా బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం చల్లారి పెట్టుకున్నాం కదండి, అన్నంలోకి మనం పొడి కొట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని ముందుగా కలుపుకోవాలి. మనం పొడి ముందుగా కలుపుకుంటేనే పొడి అన్నానికి అంతా బాగా పడుతుందండి. చేత్తోనే బాగా కలుపుకుందాం. పొడి అంతా బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా, ఈ చింతపండు మిశ్రమాన్ని ఈ పులిహోరలోకి యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి బాగా మిక్స్ చేసుకున్నాము. పులిహోర కూడా రెడీ అయిపోయింది. చూడండి కమ్మని ప్రసాదం పులిహోర రెడీ. ఇప్పుడు మనం చిలకడ దుంపల్ని ఉడికించుకుందాము. ఈ చిలకడ దుంపల్ని రాయలసీమ సైడ్ అయితే గన్సుగడ్డలు అని అంటారండి. శివుడికి చాలా ప్రీతికరమైన ప్రసాదము. వీటిని ముందుగా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలాగే దీంట్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకుందాము. కొంచెం ఒక 2 స్పూన్ల బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇలానే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చిలకడ దుంప 1 విజిల్ వచ్చిందండి. విజిల్ కూడా చల్లారిపోయింది. ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాము. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఇప్పుడు బెల్లం సేమియా పాయసం చేసుకుందాము. అందుకోసము 1 కప్పు సేమియా, 1/2 కప్పు పచ్చెనగపప్పు, 1.5 కప్పు బెల్లం తీసుకున్నాము. పచ్చెనగపప్పును కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సేమియా బెల్లం పాయసం చేయడానికి నేను ఒక కడాయి తీసుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని నెయ్యిలో వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేయించుకొని 1 కప్లోకి తీసుకుందాం. ఇలా కొబ్బరిని వేయించి కప్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొన్ని వాటర్ పోసుకుందాం. నేను 1 కప్పు సేమియా చేస్తున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఈ కొలత అయితే సరిపోతుంది. మళ్ళీ మనం 1 కప్పు పాలు యాడ్ చేసుకుంటామండి. మొత్తం 5 కప్పులు. ఇలా ఉడుకుతున్న ఈ వాటర్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు ఉంది కదా, ఈ పప్పుని వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పును మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకుందాం. చూడండి, ఒకసారి పప్పు చూద్దాము. చాలా బాగా ఉడికిపోయింది. ఇలా పప్పు ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి సేమియా వేసుకోవాలి. నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి, కాబట్టి నేను వేయించలేదు. మీరు వేయించకుండా ఉండే సేమియా అయితే నెయ్యిలో వేయించుకొని కలుపుకోవాలి. చూడండి, సేమియా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం తురిమి పెట్టుకున్న 1.5 కప్పు బెల్లం వేసుకొని బాగా కరిగించుకుందాం. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ యాలకుల పొడిని వేసుకుందాము. ఈ పాయసంలోకి యాలకుల పొడి వేసి బాగా కలుపుకున్నాం కదా. మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరిని వేసుకుందాము. పాయసం చల్లారిపోయిందండి. ఈ పాయసంలోకి మనము 1 కప్పు కాంచి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకుందాము. పాలను లాస్ట్లో యాడ్ చేసినట్టయితే పాయసం ఎంతసేపు అయినా కూడా గట్టిపడకుండా ఇలాగే ఉంటుందండి. మనకి పాయసం రెడీ అయిపోయింది. చూడండి, వేడిగా పాయసం రెడీ చేసుకున్నాము. ముందుగా గోధుమ పిండి హల్వా చేసుకుందాము. అందుకు 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లాన్ని కొలతగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. కడాయిలోకి 1 కప్ బెల్లం వేసుకుందాం. ఈ బెల్లంలోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కరగబెట్టుకోవాలి. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది కదా. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకుందాము. కడాయిలోకి కొంచెం నెయ్యిని వేసుకొని అలాగే 1 కప్పు గోధుమ పిండి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం పిండి వేయించుకోవడంలోనే హల్వా టేస్ట్ ఉంటుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఎర్రగా ఎంత బాగా కలర్ మారిందో ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం కరగబెట్టి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఈ బెల్లాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. దీంట్లోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం. చూడండి, హల్వాని కప్లోకి సర్వ్ చేసుకున్నాము. గోధుమ హల్వా రెడీ. ఈ వీడియోలో శివుడికి ఎంతో ఇష్టమైన అన్ని నైవేద్యాలు చూపించాను కదండి. నెక్స్ట్ వీడియో శివరాత్రి సంపూర్ణ పూజా విధానం అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.